నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కేసినేని నాని ఎపిసోడ్ విజయవాడ పాలిటిక్స్ ను హీట్ పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు వైసీపీలో అసంతృప్తులు అలకలు బొనిన నేతలే హైలైట్ గా నిలిచారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. ఒక్క ఫేస్బుక్ పోస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫ్యామిలీ పంచాయతీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టడంతో అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న చంద్రబాబు కేసినేని నానికి ఎంపీ టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విజయవాడ టీడీపీలో అసలైన వెన్నుపోటు రాజకీయం ఆరంభమైంది. ఇప్పటి వరకు వైసీపీలో సీట్ల మార్పు పైన విమర్శలు చేసిన టీడీపీలో అసలు కథ స్టార్ట్ అయింది. వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీని పార్టీ నుంచి సాగనంపేందుకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బెజవాడ సీటు ఇవ్వటం లేదని, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు తన దూతల ద్వారా నానికి క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా విజయవాడ టీడీపీ రాజకీయం రగులుతూనే ఉంది. నాని వర్సెస్ చిన్ని వివాదం పార్టీని 2 ముక్కలు చేసింది. ఎన్నికల వేళ ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం మరిన్ని ముక్కలు చేసే దిశగా కనిపిస్తోంది. నాని తాను చంద్రబాబు నిర్ణయాన్ని పాటిస్తానని ట్వీట్ చేశారు. ఇక్కడ మరో అంశం ప్రస్తావనకు వస్తోంది. నానికి సీటు నిరాకరించినా ఆయన కుమార్తెకు విజయవాడ లోక్సభ పరిధిలోనే సీటు పైన ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే నానిని బాధ్యతల నుండి తప్పించినా తన కుమార్తె విషయంలో ఏం చేస్తారో వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో టాక్. కేసినేని టెంపర్మెంట్ గురించి తెలిసిన వారు మాత్రం ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమంటున్నారు. వైసీపీ సీనియర్ నేతలతోనూ నానికి మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ముందుగానే అలర్ట్ అయ్యారు. ఆ సమయంలోనే వైసీపీ నేతలు నాని పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. బీజేపీలో చేరినా విజయవాడలో నానికి ప్రయోజనం ఉండే అవకాశాలు లేవు. జనసేనలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో నాని దారెటు అనేది ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో పొలిటికల్ డిబేట్గా మారింది. వైసీపీ బీసీ నినాదం, ఇటు నాని ఎపిసోడ్ సైకిల్ పార్టీకి కష్టాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.